your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అని అంటే, సాధారణంగా ముందు అసలు ఈ మధ్య కాలంలో మంత్రం, జపం వీటి గురించి మనం ఏం మాట్లాడుకుంటున్నాము, అసలు నిజంగా ఎంతవరకు నమ్ముతున్నాము, నిజంగా ఈ జపం కానీ మంత్రం కానీ చేస్తే ఫలితం ఉంటుందా, ఇలాంటి అపనమ్మకాలు, సందేహాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు మన ముందున్న వ్యక్తి గురించి ముందుగా చెప్పాలి అంటే, ఆయన మహాలక్ష్మి దీక్ష జపం 1,00,00,000 మంత్ర దీక్ష కంప్లీట్ చేసుకున్నారు. గాయత్రి మంత్ర జపం 1,00,00,000 కంప్లీట్ చేసుకున్నారు. ఈ విధంగా ఆయన ఒక క్రియాయోగిగా 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. నిజంగా ఆయనకు మించి ఈ మంత్ర దీక్షల గురించి కానివ్వండి, ఈ జపాల గురించి కానివ్వండి, ఇంకెవ్వరూ అంత బాగా చెప్పలేరేమో అనిపించింది. అందుకే వారినే కూర్చోబెట్టాను నా ముందర ఈరోజు. ఆ విషయాలన్నీ మీ అందరికీ సవివరంగా వివరించేందుకు గాను ఇంకెందుకండి ఆలస్యం, వారెవరు అనంటే ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఖడ్గమాల స్తోత్రం యొక్క వివరణ, ఇది మనం చేసుకోవటం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందో వివరించండి. తప్పకుండా. ఇది లలితా సహస్రనామం బ్రహ్మ విద్య అంటారు, శ్రీ విద్య అంటారు. అందులోని 4 భాగాల్లో ఈ ఖడ్గమాల అనేటువంటిది ఒక విభాగం. అంటే అష్టోత్తరము 108 నామాలది ఒకటి, సహస్రనామాలు ఎలాగున్నాయి మహాయాగము, అంతర్యాగం అంటే మంత్రంతో చేసే దాన్ని అంతర్యాగం అంటారు, దానికి త్రిశతి పంచదశి మంత్రము. ఇకపోతే రహోయాగ క్రమారాజ్య అని లలితా సహస్రనామంలో ఒక నామం వస్తుంది. ఏంటండి ఈ రహోయాగము అని అడిగితే దాన్నే క్రియాయోగం అంటారు. అందుకని లలితా సహస్రనామం ద్వారా కూడా అందరూ క్రియాయోగం ఆచరించుకోవచ్చు. ఓకే, తెలియదు ఇప్పటివరకు ఎవరికి. తెలియదు. అందుకని దానికి ఒక సపరేట్గా ఈ ఖడ్గమాలకి వ్యాఖ్యానం ఉంటుంది, అంటే వివరణ. ఖడ్గమాల నామాలు 108 నామాలు ఉంటాయి. అవి కేవలం ఆ నామాలని పఠించినా కూడా 9 సార్లు చేయాలి ఖడ్గమాలని. పారాయణము ఒకసారి చేయడానికి అది వాళ్ళ టైం బట్టి ఉంటుంది. మామూలుగా ఓ 5 నిమిషాలు అయిపోతుంది. మన ప్రాక్టీస్ అయితే 5 నిమిషాల్లోనే అయిపోతుంటుంది. అదే దాన్ని క్యాసెట్ పెట్టుకొని మనం ఎంతసేపు అన్నా మరి అవసరాన్ని బట్టి వాళ్ళకి 9 రోజుల్లో ఫలితం కావాలి అన్న వాళ్ళు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో మాత్రం 9 సార్లు, రోజుకి 9 సార్లుగా పారాయణ చేస్తారు. అదొక నియమం. అదని ఖడ్గమాలకి అది ఆ నియమం అనమాట. ఇది రాత్రి సమయంలోనే చేయాలి. ఎప్పుడైనా 24 గంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ 9 రోజుల్లో వాళ్ళకి ఎప్పుడు సమయం కుదిరినప్పుడు అప్పుడు చేసుకోవచ్చు. రోజు 9 సార్లుగా చేసి అమ్మవారిని ప్రార్థన చేస్తే మనకి ఏ కష్టం ఉన్నామో ఆ కష్టం నుంచి బయటపడేస్తుంది. అంటే ఇది ప్రామాణికంగా శివాజీ మహారాజు ఖడ్గము అంటే దీన్ని మొట్టమొదట ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు ఎవళ్ళు అంటే శివాజీ మహారాజు అక్కడ ప్రామాణికంగా 1670 ప్రాంతంలో అక్కడ శిలాశాసనాలు కూడా ఉన్నాయి, మ్యూజియం కూడా ఉంటుంది, మనం వెళ్ళి తెలుసుకోవచ్చు. సమర్థ రామదాస్ వాళ్ళ గురువు ఆజ్ఞానుసారంగా ఆయన ఒక నవరాత్రులు అక్కడ చేస్తే ఆ అమ్మవారు ఆయన ఖడ్గాన్ని బహుకరించింది. అది ప్రామాణికం. అందుకని రాజు కాబట్టి ఆయన ఖడ్గం అడిగాడు. మనకేంటంటే మన సమస్యల్ని ఖడ్గంలాగా ఛేదిస్తుంది అని అర్థం. ఖడ్గమాల అంటే త్రికోణమాల అంటారు, ఖడ్గమాల అంటే. ఇది యోగ ధ్యాన పద్ధతిలో క్రియాయోగానికి సంబంధించినటువంటిది. ఈ నామాల్లో ఆయా రహస్యాలన్నీ ఉన్నాయి ఈ ఖడ్గమాల నామంలో. దీంట్లో ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరియే మొట్టమొదటి నామమే మంత్రం ఇచ్చేసారు ఖడ్గమాల్లో. అంటే ఇది బీజాక్షర మంత్రమా? ఖడ్గమాల్లో నామమే, మొట్టమొదటి నామమే మంత్రం. దానికి ముందు ధ్యాన శ్లోకంలో చివరి లైన్లో ఉంటుంది మూలమంత్రం పఠేత్ అని, యథాశక్తి మూలమంత్రం పఠేత్ అని ఉంటుంది. ఏం మంత్రాన్ని పఠించాలి? మన ధ్యాన శ్లోకం చదువుతున్నాడు, చివరి లైన్లో రాసి ఉంటుంది యథాశక్తి మూలమంత్రం. యథాశక్తి మీకు ఎంత శక్తి ఉంటే అంత చదువుకోవచ్చు అని. కానీ ఏ మంత్రం అంటే మొదటి నామమే, ఖడ్గమాలలోని మొట్టమొదటి నామం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌం ఔం నమ త్రిపుర సుందరియే. ఆ తర్వాత నుంచి ఈ మంత్రం చేసుకున్నటువంటి వాళ్ళు కొంతకాలం అయిన తర్వాత
దీన్ని షడంగములు అంటారు. అంటే వివరాత్మకంగా మంత్రానికి అంగాలు ఉంటాయి, షడంగాలని 6. దాన్ని న్యాసము అంటారు. న్యాసపూర్వకంగా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం గురు ద్వారా, అది అప్పుడు పరిపూర్ణం అవుతుంది అనమాట. మొదట మామూలుగా నియమంగా అక్కర్లేదు, చదువుకోవచ్చు. 9 సార్లు చదువుకొని మన కష్టం నుంచి బయటపడవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఓ గురువు దగ్గరికి వెళ్ళి ఏమంటే ఈ మంత్రాన్ని నేను కొన్ని రోజుల నుంచి చేయాలనిపించింది, ఉపదేశంగా తీసుకొని ఆ తర్వాత షడంగములు 6 ఏంటంటే ఆ నామాల్లోనే వస్తుంది. నెక్స్ట్ నామమే హృదయాదేవి, శిరోదేవి, శిఖాదేవి, నేత్రదేవి, కవచదేవి, అస్త్రదేవి. ఇవి 6 నామాలు. ఇది ఖడ్గమాల యొక్క ముఖ్యమైన ఉపయోగము, అందులో తెలుసుకోవలసినటువంటి విషయం. ఏంటంటే ఖడ్గమాల యొక్క ప్రయోజనం అంటే, ఏ మంత్రం గొప్పదో, ఏదో కావచ్చు మంత్రం, దానికి 6 అంగాలు ఉంటాయి న్యాసపూర్వకంగా. ఆ న్యాసాలని ఇందులో వివరాత్మకంగా అమ్మవారు ఇచ్చింది. అంటే అమ్మవారిని ఎక్కడ పూజించాలి, మొట్టమొదటి ఎలా పూజించాలి? హృదయాదేవి, హృదయంలో నువ్వు అమ్మవారిని ధ్యానించు. అందుకని ఇది యోగ ధ్యాన క్రియాయోగ సంబంధమైనటువంటిది ఖడ్గమాల. అందుకని ఎవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో క్రియాయోగం కానీ ధ్యానం కానీ వాళ్ళందరూ ఈ ఖడ్గమాల నామాల్ని చదువుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత గురు ద్వారా ఈ మంత్రాన్ని స్వీకరించవచ్చు. ఆ తర్వాత ఈ అంగాల్ని కూడా స్వీకరించి దాంట్లో ఆ రహస్యాలన్నీ ఉన్నాయి. అంటే హృదయంలో ఎలా ప్రాణాయామపూర్వకంగా కుంభకం చేయాలి, హృదయాదేవి అంటే హృదయ కుంభకం, శిరోదేవి అంటే శిరోభాగంలో కుంభకం చేయడం. యోగంలో కదా ప్రాణాయామం, యోగ పద్ధతిలో దీన్ని ఎలా ఆచరించాలి అనే రహస్యాలన్నీ అందులో ఈ 6 నామాల్లో 6 వివరాల్లో ఉన్నాయి. చివరికి మనకేంటి, సమాధి స్థితిని ప్రాప్తిస్తుంది. హృదయాదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి అంటే ప్రాణ చాలనం, దేహం అంతా కూడా ప్రాణాన్ని తిప్పడం. ఇంకా ఆఖరిస్తే అంటే మామూలుగా మనము శ్వాసని, ఇది శ్వాస అంటున్నాం, కానీ లోపల ఒక ప్రాణం ఉంటేనే ఈ శ్వాస నడుస్తుంది. మీరు ప్రాణాయామం చేయగా మీకు లోపల ప్రాణం ఎక్కడుందో తెలుస్తుంది. ఇంకా అప్పుడు ఆ ప్రాణాన్ని మంత్రపూర్వకంగా తిప్పుతారనమాట, బీజాక్షర రూపంగా తిప్పుతారు. మంత్రం మొత్తం తిప్పుతారు, లేదా ఒక్కొక్క బీజాక్షరం ఉన్నాయి కదా, బీజాక్షరాలు ఉన్నాయి కదా ఒక్కొక్క చక్రానికి. యా, రా, లా, వా అని లకారం ఒక మూలాధార బీజాక్షరం. ఆ విధంగా ప్రాణాన్ని మన దేహం, అంటే ఇప్పుడు మీకు కాలు తిమిరెక్కింది, ఈ కాళ్ళ దగ్గర ప్రాణచలనం లేదు, అందుకని మీరు భావిస్తూ మంత్రాన్ని, మనస్సుని, బీజాక్షరాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే ప్రాణం అక్కడ ప్రసరింపబడుతుంది. అంటే మన ఆరోగ్య ప్రకారంగా కూడా అలా చేసుకోవచ్చు. ఈ విధంగా ఖడ్గమాలని క్రియాయోగ పద్ధతిలో ఉపయోగించుకోవడానికి రహస్యంగా అమ్మవారి శ్రీ విద్యలోనే క్రియాయోగాన్ని ఇచ్చింది. దాని లలితా సహస్రనామంలో రహోయాగ క్రమారాధ్య, తర్వాత అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అంది. అంటే బయట ఏదో మనం అవసరం కోసం అమ్మా అని ఒకసారి 2 సార్లు అడగాలి, ఇంకా ఆ తర్వాత యోగ ధ్యాన పద్ధతిలోనే జీవితకాలం ఆచరించుకోవాలి. కష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ అత్యంత కష్టం ఉన్నప్పుడు బహిర్గతంగా అమ్మవారిని పూజించుకోండి. కానీ మీరు ఎప్పుడూ కూడా ఈ రకమైనటువంటి దాన్ని యోగ ధ్యానంలో ఉపయోగించుకుంటే మంచిది. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.